నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యువత ప్రణాళికాబద్ధంగా చదువుతూ అనుకున్న లక్ష్యాలను సాధించాలి. రుయ్యాడి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాహుల్ రాజ్ గ్రామంలోని వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులకు విస్తృత సూచనలు చేసిన పాలనాధికారి. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో తాంసీ బస్టాండ్ మీదుగా రాకపోకల నిలిపివేత. ఈ నెల 15 నుండి మార్చి 31 వరకు వాహనాలను మళ్లించనున్నట్లు పుర కమిషనర్ వెల్లడి. ముగిసిన శ్రీ భైరందేవ్ మహాదేవ్ జాతర వేడుకలు. వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తజనం. చివరి రోజు దహి అండి కాలాతో ముగిసిన కార్యక్రమాలు. పారితోషకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన ఆశా వర్కర్లు. కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నేతల డిమాండ్. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలో జరుగుతున్న వివిధ పనులను పర్యవేక్షించిన అనంతరం గ్రంథాలయాన్ని ప్రారంభించారు. గ్రంథాలయ ఏర్పాటు కోసం సహకరించిన దాతలను ప్రత్యేకంగా అభినందించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ప్రణాళిక ప్రకారం చదువుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామానికి వచ్చిన కలెక్టర్కు స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వం అమలు చేయనున్న ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా లబ్ధిదారుల వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారుల ఇండ్లలో జరుగుతున్న వివరాల నమోదును పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్, ఇతరత్ర అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రంథాలయాన్ని జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ప్రజాపాలన ప్రత్యేక అధికారి మహావీర్, ఎంపీడీఓ రమాకాంత్, తహసీల్దార్ రాజమోహన్, పంచాయతీ ప్రత్యేక అధికారి ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి అభయ్ తదితరులు పాల్గొన్నారు. అన్నా ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ గ్రంథాలయ ఏర్పాటు కోసం సహకరించిన దాతలను ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక యువత చదువుకునేందుకు వీలుగా అవసరమైన పుస్తకాలు సైతం అందుబాటులో ఉంచారని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ఏకాగ్రతతో చదువుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. అన్నదానం మహాదానం విద్యాదానం మతపరం అన్నేన క్షణిక తృప్తి యావత్ జీవంతు విద్య అన్నారు. సో అన్నదానం అనేది చాలా గొప్పదానం. బట్ ఒకసారి విద్యాదానం చేసినామంటే ఎవరైతే ఆ విద్యాదానం పొందుతారో వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా అది యూజ్ అవుతుంది అనేసి సంస్కృతిలో ఒక శ్లోకం ఉంది. సో దాని ప్రకారం మరి ఇక్కడ ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా తెలుసు మరి ప్రభుత్వం తొందరలోనే గ్రూప్ 1 పరీక్షలు కానివ్వండి, గ్రూప్ 2 పరీక్షలు కానీ పగడ్బందీగా ఈసారి నిర్వహించబోతూ ఉంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్లేస్ అనేది ఉండే విధంగా ఒక మంచి ఆలోచన చేసి సో ఇక్కడ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ల్యాండ్ని యూటిలైజ్ చేసుకొని అక్కడ ఉన్న బిల్డింగ్ని యూటిలైజ్ చేసుకొని మరి వాళ్ళందరూ కూడా మంచిగా రీడింగ్ చైర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి సో మంచి వాతావరణంలో వాళ్ళు చదువుకున్నట్టయితే ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసుకోవడానికి సో 11-12 మెంబర్స్ మన రుయ్యాడి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో యూత్ వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఇంట్లో చదువుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. సో సరైన సౌకర్యాలు కూడా ఇంట్లో లేకుండా ఉండొచ్చు.
బుక్స్ ప్రతి ఒక్కరికి సపరేట్గా బుక్స్ కొనాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది పడవచ్చు. మరి అట్లా కాకుండా మరి ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక మంచి రూమ్లో మంచి వాతావరణం అక్కడ కూర్చొని చదువుకునే విధంగా బుక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఒక మంచి లైబ్రరీ లాగా తీర్చిదిద్దినందుకు మరి ప్రత్యేకంగా మరి డోనర్స్ అందరికీ కూడా ఎస్పెషల్లీ గణేష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా జడ్పీసీ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాంసీ బస్టాండ్ మీదుగా రాకపోకలను నిలుపునున్నట్లు మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. ఈ నెల 15 నుండి మార్చి 31వ తేదీ వరకు పనులు జరగనున్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాంసీ బస్టాండ్ మీదుగా రాకపోకలను కొన్ని రోజుల పాటు నిలిపివేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. ఈ నెల 15 నుండి మార్చి 31వ తేదీ వరకు నిర్మాణ పనులు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. రైల్వే ఓవర్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలకు నిధులు విడుదలై గత కొద్ది రోజుల కిందట పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతుండగా తాంసీ బస్టాండ్ వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుండి పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను పుర కమిషనర్ శైలజ వివరించారు. తాంసీ బస్టాండ్ మీదుగా వెళ్లే వాహనాలను స్పిన్నింగ్ మిల్లు సమీపంలోని రహదారిపైకి, మహాలక్ష్మి వాడలోని రైల్వే కింది వంతెన నుండి పాత జాతీయ రహదారిపైకి మళ్లించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖల అధికారులు పూర్తి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పురపాలక సంఘ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అండ్ కౌన్సిల్ గారి ఆదేశాల మేరకు ఏంటంటే రైల్వే అండర్ బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా మనం ఇదివరకే మన కౌన్సిల్ ద్వారా ఇనాగ్రేషన్ చేయడం కూడా జరిగింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ తాంసీ బస్ స్టాండ్ గేట్ దగ్గర అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు రైల్వే అధికారులు చేపట్టడం వలన ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి వచ్చే మార్చి 31 వరకు అట్టి నిర్మాణ పనులు కంటిన్యూ అవుతాయి. కాబట్టి అక్కడ రోడ్డుని పూర్తి స్థాయిలో క్లోజ్ చేసి డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్న నేషనల్ హైవే ద్వారా కానీ ఇంకా మహాలక్ష్మి వాడ సబ్ రోడ్ ద్వారా కానీ ప్రజలు వాళ్ళ రాకపోకలను సాగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇట్టి నిర్మాణ పనులు 45 రోజుల వ్యవధిలో తొందరగా పూర్తి చేసి తిరిగి అటు దారిని పునర్నిర్మించగలరని కూడా రైల్వే అధికారులు తెలియజేశారు. సో రైల్వే అథారిటీ తరఫున ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరందరూ సహకరించాలని కోరుతున్నాం. ఆశా వర్కర్లకు 2 నెలలుగా పారితోషకాలు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న అన్నారు. పారితోషకాలను విడుదల చేయడంతో పాటు ఇతరత్ర డిమాండ్ల సాధనే లక్ష్యంగా శుక్రవారం తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రతి నెల 2వ తేదీన ఆశా వర్కర్లకు పారితోషకాలు జమ అయ్యేవని, కానీ గత 2 నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న అన్నారు. ఆశా వర్కర్లకు డిసెంబర్, జనవరి నెలల పారితోషకాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన నినాదాలతో హోరెత్తించారు. పెండింగ్ పారితోషకాల చెల్లింపుతో పాటు ఇతరత్ర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నైతం శోభ, సుజాత, రాధా, జ్యోతి, లక్ష్మి, ఆశా, మాధవి, పార్వతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ నెలల తరబడి పారితోషకాలు విడుదల కాకపోవడంతో ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారికి నేటికి కనీస వేతనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అతి తక్కువ పారితోషకాలతో విధులు నిర్వహిస్తూ ఆర్థికంగా ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెండింగ్ పారితోషకాలు తక్షణమే చెల్లించాలని, సమ్మె సందర్భంగా ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కానీ వేతనాలు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వలేదు, పారితోషికాలు ఇవ్వలేదు. దాంట్లో ఉద్దేశంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలుసు ఇవాళ గతం ఉన్నటువంటి ప్రభుత్వము మరి 2వ తారీఖు నాడు మరి ఆశాలకు వారి యొక్క అకౌంట్లలో మరి వేతనాలు వేసేవారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలలు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఆశాలకు మరి వేతనాలు వేయలేదు. మరి వారికి వేతనాలు వేసే విషయంలో కావచ్చు, మరి వాళ్ళకు అనేక సమస్యలు పరిష్కారం చేస్తుందని చెప్పేసి ఇవాళ ఆశా వర్కర్లంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆశ పెట్టుకున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము వీరి పట్ల మొండిగా మరి 2 నెలలు అవుతుంది కానీ వాళ్ళకు వేతనాలు ఇవ్వలేదు. మరి ఏదైతే ప్రజాపాలనలో ఆశా వర్కర్ని అనేక సందర్భాలలో అనేక గ్రామాలలో మరి పట్టణ కేంద్రాలలో వీరిని మరి దరఖాస్తుల స్వీకరణ చేసే విషయంలో వీళ్ళని వాడుకోవడం జరిగింది. మరి అనేక పనులు మరి స్కూటర్ డబ్బాలు కావచ్చు, అనేక పనులను ఇవాళ చేయించి పని భారాన్ని పెట్టి ఇవాళ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఆశాల పట్ల మొండిగా వ్యవహరిస్తుంది. మరి ఇకనైనా ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆశాల యొక్క సమస్యలను పరిష్కరించాలని, మరి వారి యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి రానున్న రోజుల్లో వీరి యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మరి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు మరి అదేవిధంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. రోజువారీ జీవనోపాధి పొందే ఆటో డ్రైవర్ల జీవితాలను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు పాలు చేసిందని, డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన ఆటో యూనియన్ ర్యాలీకి మద్దతు తెలిపారు. ఆటోలోనే అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో కార్మికులకు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను కల్పించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధి భారంగా మారిన నేపథ్యంలో వారి ఇక్కట్లను దూరం చేసే దిశగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. గత వారం రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగిన సదల్పూర్ బైరాందేవ్ మహాదేవ్ జాతర శుక్రవారం ముగిసింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడంతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. చివరి రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం దహీ హండీ కాలా నిర్వహించి ప్రసాద వితరణ చేపట్టారు. బేలా మండలంలోని సదల్పూర్ గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న శ్రీ భైరందేవ్ మహాదేవ్ జాతర శుక్రవారంతో ముగిసింది. జాతరను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం పెద్ద ఎత్తున భక్తులు జాతర వేడుకల్లో భాగస్వామ్యులయ్యారు. ప్రతి ఏటా పుష్యమాసంలో వారం రోజుల పాటు జాతరను జరపడం ఆనవాయితీగా వస్తోంది. అభిషేక పూజతో వేడుకలను ప్రారంభించి అఖండ దీపారాధన చేస్తారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చివరి రోజు దహీ హండీ కాలాతో జాతర ముగిసింది. భైరందేవ్ మహాదేవులకు ప్రత్యేక అభిషేకం, పూజలు జరిపారు. అనంతరం దహీ హండీ కాలా పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా భక్తుడు కోరంగే సోనేరావు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భైరందేవ్ మహాదేవ్ జాతర అత్యంత వైభవోపేతంగా సాగిందని అన్నారు. మహాదేవుని కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జాతర యొక్క కాల దయాండ కార్యక్రమంతో ముగిస్తున్నాము. మరియు ఇక్కడ వచ్చిన భక్తులు అందరి వారి యొక్క కోరికలను తీర్చిండు కాబట్టి అందరి యొక్క పెద్ద సంఖ్యలో వచ్చి వారి యొక్క మొక్కులను తీర్చుకున్నారు. అలాగే అందరూ ఈ సన్నిధిలో అందరూ మంచిగా ఉండాలని మరియు
ఇక్కడ నిర్వహించే అన్న బండారకారం కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ కాటన్ సిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధి నైపుణ్యాలు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో విద్యార్థులకు అతిథులు విస్తృత సూచనలు చేశారు. పుస్తక పరిజ్ఞానంతో పాటు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలని లయన్స్ క్లబ్ అడిషనల్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి సూచించారు. శుక్రవారం ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ కాటన్ సిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆయన హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు రమాకాంత్, నరేందర్, బండారి దేవన్న, ప్రకాష్, ఆనంద్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అడిషనల్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం సాధించాలంటే తమలోని నైపుణ్యాలను గుర్తెరిగి వాటిని పెంపొందించుకోవాలని సూచించారు. రోజురోజుకి అధునాతన సాంకేతికత అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగానే విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. పాత రాతి యుగము, కొత్త రాతి యుగము, లోహ యుగము, ఐరన్ ఏజ్, సిల్వర్ ఏజ్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ ఏజ్, అగ్రికల్చర్ రెవల్యూషన్ ఇవన్నీ అయిపోయాయి. తర్వాత స్లోగా నానో ఏజ్కి వచ్చినాం. తర్వాత కంప్యూటర్ ఏజ్కి వచ్చినాం. ఇప్పుడు ఇది కంప్యూటర్ ఏజ్ కాదు, వీఆర్ ఇన్ డిజిటల్ ఏజ్. అంటే ఒక బటన్ నొక్కితే ప్రపంచం మన ముందు నిలబడే స్థాయికి వచ్చాం, డిజిటల్ ఏజ్. కాబట్టి నేను చదువుకున్నప్పుడు నాకు ఉద్యోగం రావడానికి నాకు పెట్టిన పరీక్షలు వేరు, మీరు ఇప్పుడు రాయబోయే పరీక్షలు వేరు, ఎంటైర్లీ డిఫరెంట్. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే చాలా పెద్ద టాపిక్, నేను ఎంత తొందరగా చేస్తానో నాకు తెలియదు. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే ఉద్యోగానికి మనం ఎంపిక కావాలంటే మనకు ఉండవలసిన కనీస లక్షణాలు ఏమి, నైపుణ్యాలు, స్కిల్స్. వాట్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ స్టూడెంట్ టు గెట్ ఏ జాబ్. మామూలు జాబ్ కాదు, రెస్పెక్టబుల్ జాబ్, మంచి శాలరీ, మంచి హోదా ఉన్న జాబ్ రావాలంటే మనకు ఏం క్వాలిటీస్ ఉండాలి? ఏం క్వాలిటీస్ ఉండాలి సార్? మంచిగా డిగ్రీలో బ్రహ్మాండంగా 90% మార్కులు రావాలి. చాలా మందికి వస్తాయి 80%, 90%. మరి ఇంతమందికి ఉద్యోగాలు రావటం లేదే. ఉద్యోగాలు రావాలంటే 90%తో పాటు ఇంకా కొన్ని క్వాలిటీస్ కావాలి. ఆ క్వాలిటీసే ఉద్యోగాన్ని సాధించడానికి కావలసిన నైపుణ్యాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలలో ఒకటైన 500 రూపాయల గ్యాస్ పథకం అమలుకు మున్సిపల్ సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన కింద అందించిన దరఖాస్తుల్లో గ్యాస్ నంబర్ల రీచెక్ ప్రక్రియను ప్రారంభించారు. ఆయా వార్డుల్లో దరఖాస్తుల నంబర్లను తిరిగి పరిశీలించి వాటిని ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో పొందుపరిచారు. నూతన ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో భాగంగా ప్రజాపాలన కింద దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటికే ఈ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తయింది. అయితే మహాలక్ష్మి పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్ పొందేందుకు అందిన చాలామంది దరఖాస్తుదారులు గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన వినియోగదారుల నంబర్లను తప్పుగా రాయడంతో వాటిని తిరిగి నమోదు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు గాను ప్రత్యేకంగా యాప్ను రూపొందించి ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. గ్యాస్ నంబర్ను సరిగా రాయని వారిని గుర్తించిన అధికారులు రీచెక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. 3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుండగా పట్టణ పరిధిలో శుక్రవారం నుండి ఆయా వార్డుల్లో సిబ్బంది తిరిగి నంబర్లను నమోదు చేశారు. పట్టణంలో 9,518 దరఖాస్తులకు సంబంధించి గ్యాస్ నంబర్లు రీచెక్ చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. ఆయా వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. సిబ్బంది నుండి ఫోన్ వస్తే ఒరిజినల్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, గ్యాస్ బుక్, గ్యాస్ రిసిప్ట్ను తీసుకెళ్లి చూపించాల్సి ఉంటుందని తెలిపారు. వారి వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నమోదు చేయనున్నట్లు వివరించారు. 3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుందని తెలిపారు. మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పథకం యొక్క వెరిఫికేషన్ అనేది ప్రారంభమైంది. మొత్తం 9,518 అప్లికేషన్లు డాటా ఎంట్రీలో భాగంగా కన్జ్యూమర్ ఐడీస్ మళ్ళొకసారి రీచెక్ చేయమని లిస్ట్ రావడం జరిగింది. దీన్ని వార్డు వారీగా డివైడ్ చేసి వార్డ్ ఆఫీసర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు మరియు ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా వార్డు వారీగా తిరుగుతున్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫోన్ ఎవరికైతే వస్తుందో సరి చేయడానికి సంబంధించి ఒరిజినల్ ఆధార్ కార్డ్, ఒరిజినల్ రేషన్ కార్డ్,
ఒరిజినల్ గ్యాస్ బుక్, ఒరిజినల్ గ్యాస్ రిసిప్ట్, ఈ 4 తీసుకొని అక్కడ ఎవరైతే మీకు వార్డ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తే యాప్ అనేది డిజైన్ చేశారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. యాప్ లో దాన్ని కన్స్యూమర్ ఐడి నంబర్ ని చెక్ చేసుకుని గ్యాస్ యొక్క ఏది హెచ్పి గ్యాసా ఇండియన్ గ్యాసా అనే దాన్ని చెక్ చేసుకుని సబ్మిట్ చేస్తారు. దానివల్ల ప్రభుత్వం ఇచ్చే ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఇచ్చే లబ్ధి అనేది మీకు చేకూరుతుంది. సో అందరివి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతాయి. 3 days లో పూర్తవుతుంది. ఇవాళ 9, 10, 11 వరకల్లా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని కనెక్షన్లను కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని సాక్రెడ్ హార్ట్ కాన్వెంట్ హై స్కూల్లో శుక్రవారం సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ప్రాజెక్టులను కార్యక్రమ అతిథులు ఆసక్తిగా తిలకించి ప్రయోగాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు అతిథులు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకుంటూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని, విద్యార్థి దశ నుండే ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉన్నతంగా ఎదగాలని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని సాక్రెడ్ హార్ట్ కాన్వెంట్ హై స్కూల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. అనంతరం సైన్స్ ఫేర్ను ప్రారంభించి విద్యార్థుల ప్రయోగాలను ఆసక్తిగా తిలకించారు. ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు వివిధ అంశాలపై ప్రదర్శనలు ఉంచగా వాటి వివరాలను అడిగి తెలుసుకుంటూ సమాధానాలు రాబట్టారు. తోటి స్నేహితుల ప్రాజెక్టులను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. డిఎస్ఓ రఘురమణ, హెచ్ఎం అన్ని మేరీ, అతిథులు విఠల్, వెంకటస్వామి, అశోక్, ఉపాధ్యాయులు సిసి సిస్టర్, పొచ్చన్న, శేఖర్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ చౌహాన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంపొందించడానికి సైన్స్ ఫేర్ కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా బాడీ ఆర్గన్స్ మీద, వాటర్ కన్జర్వేషన్ మీద, తర్వాత మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్ మీద వాళ్ళ ఎగ్జిబిట్స్ చూపెట్టడం జరిగింది. సో వాళ్ళ అంటే ముఖ్యంగా ఈ వర్కింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎగ్జిబిట్స్ ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి బాగా పనికొస్తుంది. మిగతా పిల్లలందరూ కూడా మంచి నాలెడ్జ్ మెటీరియల్ మీద పిల్లలంతా కూడా అంటే మిగతా క్లాస్ స్టాండర్డ్ పిల్లలంతా కూడా ఎగ్జిబిట్స్ అన్నీ కూడా వాళ్ళు నీట్గా చూస్తే వాళ్ళు క్లాస్ రూమ్లో బోధన పడని అంశాలన్నీ కూడా ఇక్కడ నేరుగా చూసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ప్రయత్నం చేసిన చాలామంది పిల్లలందరూ కూడా అభినందనీయులు. ఈ స్కూల్ లెవెల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిన స్కూల్ యాజమాన్యం, కొత్త మనకి జిల్లా సైన్స్ ఫేర్ ఆఫీసర్, తర్వాత మిగతా ఈరోజు వచ్చిన ముగ్గురు గెస్ట్లు ఎవరైతే ఉన్నారో జిల్లా స్థాయిలో ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది మనం ఎట్లాగో ఫిబ్రవరి 28 నాడు నేషనల్ సైన్స్ డే చేస్తూ ఉంటాము. దానికి కొన్ని వారాల ముందు తర్వాత చేస్తూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరము పిల్లలు రెగ్యులర్గా యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, మరిన్ని ఎగ్జిబిట్స్ వాళ్ళు చేయాలి. ముఖ్యంగా ఈ సమకాలీన అంశాలు. పట్టణంలో నూతనంగా నిర్మించిన బీసీ సంఘ భవన ప్రారంభోత్సవాన్ని ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 11వ తారీఖు ఆదివారం రోజు మన బీసీ భవన్ ఇనాగ్రేషన్ ఉంటుంది కాబట్టి ప్రొద్దున 5:25కు పూజా కార్యక్రమం ఉంటుంది. మరి 11 గంటలకు మన సెంటర్ గార్డెన్లో ఇనాగ్రేషన్ చేసుకొని సెంటర్ గార్డెన్లో మనం మీటింగ్ పెట్టుకోవడం జరుగుతున్నది. దానికి ముఖ్య అతిథులుగా మరి మన జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు అధ్యక్షులుగా రావడం జరుగుతున్నది ముఖ్య అతిథిగా. మరి అదేవిధంగా మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు, మరి సీతక్క గారు, బొజ్జు పటేల్ గారు ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు, మరి మన పాయల్ శంకర్ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథి రావడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ ప్రతి 36 కుల సంఘాలన్నీ 10:30కు మన బీసీ భవన్కు వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది.
అదేవిధంగా ప్రతి కుల సంఘాల నుండి తరలి రావాలి, అన్ని మండలాల నుండి బీసీ కులాలంది అన్ని రావాలని చెప్పేసి కమిటీలు కూడా వేయడం జరిగింది. కాబట్టి అందరూ రావాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం సుగుణ తాంసీ తలమడుగు మండలాల్లో పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గోగ గణేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ బాబన్న, రమేష్ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువత ప్రణాళికాబద్ధంగా చదువుతూ అనుకున్న లక్ష్యాలను సాధించాలి. రుయ్యాడి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాహుల్ రాజ్ గ్రామంలోని వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులకు విస్తృత సూచనలు చేసిన పాలనాధికారి. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో తాంసీ బస్టాండ్ మీదుగా రాకపోకల నిలిపివేత. ఈ నెల 15 నుండి మార్చి 31 వరకు వాహనాలను మళ్లించనున్నట్లు పుర కమిషనర్ వెల్లడి. ముగిసిన శ్రీ భైరందేవ్ మహాదేవ్ జాతర వేడుకలు. వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తజనం. చివరి రోజు దహి అండి కాలాతో ముగిసిన కార్యక్రమాలు. పారితోషకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన ఆశా వర్కర్లు. కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.